హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఐ లవ్ ఫ్యామిలీ. మేము ఫ్రూట్స్ మార్కెట్ నుంచి వెళ్తూ ఉంటే మాకు పాంప్లెట్ ఇచ్చి ఇన్వైట్ చేశారు. సర్లే అని చెప్పి వెళ్ళాము. డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సర్లే లోపలికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా మేమైతే ఇప్పుడు బెంగళూరులో సస్తాగా విహార్ అనే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పిలిచేశారు. లోపలికి వెళ్ళి అయితే చూసాము. డెకరేషన్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆగం కదా, ఏదో ఒకటి వీడియో తీయాలి, ఏదో ఒకటి అంతా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే మెయింటైనర్స్ అట్లా, వాళ్ళైతే చాలా బాగా మాట్లాడారు మాతో. ఇంకా మాకైతే రావాలనిపించలేదు. మేము వెళ్ళేసరికి అట్లా పూలతో డెకరేషన్ అయితే చేస్తున్నారు. అక్కడ ఫ్లవర్ బాల్స్ అయితే కట్టారు కదా, అది ఒక తాడుకి అయితే కట్టారు. ఏంటి ఇట్లా కట్టారని చెప్పి కొంచెం చిన్న వీడియో అయితే తీశాను, చూడండి. అట్లా ఉందన్నమాట. అక్కడున్న డెకరేటర్ని అయితే అడిగాము రేపు ఏం ప్రోగ్రామ్ అని. ఆయన అయితే ఇంగ్లీష్లో మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. annual Utsav. We are devotee of Thakur Ankul Chandra. So there is an annual function. వాళ్ళతో మాట్లాడేసాకైతే ఇంకా చుట్టుపక్కల ఉన్నవి చూస్తూ ఆగలేం కదా, అది కూడా వీడియో తీసేశాను, మీరు చూస్తారని. ఇక్కడైతే భోజనాలన్నీ వండుతున్నారు. సర్లే వెళ్దాం, మనకి పెడతారని చెప్పి వెళ్తే విజిటర్స్కి వర్కర్స్కి అన్నారు. అయినా మాకు పెట్టారు. మాతో పాటే చాలామంది వచ్చారు. వాళ్ళైతే మంచి సాంగ్స్ వింటూ వర్క్ అయితే చేస్తున్నారు. కానీ నేను కట్ చేసేసాను, సాంగ్ అయితే కాపీరైట్స్ వస్తున్నాయని. అంతా వర్క్ అయితే చేస్తున్నారు. అటు సైడ్ వంటలు వండే వాళ్ళ వంటలు, ఇటు స్టేజ్ చేసుకునే వాళ్ళ స్టేజ్, అట్లా చేస్తూ ఉన్నారన్నమాట. మాకైతే సినిమా వాళ్ళ హీరో హీరోయిన్ మ్యారేజెస్కి వెళ్తాం కదా, అట్లా అయితే ఫీల్ వచ్చింది. చూడాలి రేపు. మాకైతే ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. ఇదంతా ముందు రోజు అన్నమాట. అంటే కల్కి మూవీలో రేపటి కోసం అని చెప్తారు కదా, అట్లా అనిపించింది నాకైతే. వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు, ప్రీ ప్లాన్డ్గా అయితే ఉన్నారు. సస్తాంగ విహార్ రోజు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆ పాప అక్కడ ఫోటో దిగుతా ఉంటే మాకైతే మా స్కూల్ అయితే గుర్తొచ్చేసింది. అలా ఈవెంట్స్ దగ్గరికి వెళ్దాం, అక్కడంతా ఫుల్ కూర్చునేశారు. ఇంకా మాకు వెళ్ళేదానికి ప్లేస్ లేదని చెప్పి మేము బయట నుంచి అయితే చూసినాము. ఇంకా అలాగే ఒక ప్రసాదం అయితే పెట్టారు, స్వీట్. ఆ వెనక కనిపిస్తుంది కదా, అక్కడే అన్నమాట ఈవెంట్స్ అయితే. కాసేపు ప్రోగ్రామ్ చూసి అలసిపోయాము. ఇంకా అలా వెళ్ళేసి ఫుడ్ తిందామని వచ్చాము. మా ఫ్రెండ్స్ అయితే ఆరాటంతో ఉన్నారు, ఏమేమి పెట్టుంటారని. అక్కడికి వెళ్తే సాంబార్ అన్నం, ఇంకా క్యాప్సికమ్ కర్రీ, ఇంకా మళ్ళీ కారం బూందీ వేశారు. ఇంకా అట్లా తినేసాము. నేను అలా వీడియో తీసి ఇంకా కారం బూందీ వేసుకోవడం మర్చిపోయాను. నా ఫ్రెండ్స్ అయితే నా ప్లేట్ చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈవెంట్స్కి కూడా అట్లా ధోతిలా వేసుకున్నారు. మా సైడ్ బ్రాహ్మిన్స్ అయితే వేసుకోవడం చూసాను నేనైతే. ఇంకా అంతా చిల్ అవ్వడం మాత్రం ఉన్నారు. అట్లా చాలా బాగుంది క్లైమేట్, అందుకే అక్కడే చిల్ అవుతుంది. ప్రోగ్రాలు అయితే అస్సలు ఆగట్లేదు. ఇంకా మళ్ళీ వచ్చేసాము తినేసి. మంచిగా అయితే వేస్తున్నారు, కానీ సాంగ్ అయితే కట్ చేశాను. ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ అనేది వస్తుంది, అందుకని కట్ చేయాల్సి వచ్చింది. అక్కడ స్టేజ్ మీద చూసే పర్ఫార్మెన్సెస్ చూస్తే మాత్రం నాకైతే స్కూల్ అయితే మంచిగా గుర్తొస్తుంది. కానీ ఇంకా తప్పదు కదా, అంటే మనం ఇంకా అయిపోయిన స్టేజెస్కి వెళ్ళాలంటే కష్టం కదా. అలా ప్రోగ్రామ్స్ అయితే 1 by 1 వేస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి లాస్ట్లో ప్రైజెస్ అయితే ఇచ్చారు. చాలా ప్రౌడ్ మూమెంట్ అదైతే, చాలా మంచిగా ఉంది. సాంగ్ ఒక్కటే లేదని నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అదొక్కటే నాకు రిగ్రెట్ ఫీల్ అనిపించింది. కానీ పర్ఫార్మెన్సెస్ అంతా చాలా వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. మంచిగా వేశారు. కర్ణాటక వాళ్ళు కదా, వాళ్ళ క్లాసికల్ డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేశారు. ఇక్కడైతే సీతారాముల వారి కళ్యాణం ఉంటుంది కదా, అట్లా అయితే వేశారు. అదే అక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సీతారాముల వారి కళ్యాణం చేసిన తర్వాత ఏమైంది అనేది అక్కడ మాత్రం మనకి చూపించారు. కానీ అది నేను స్టాప్ చేసేసాను, మ్యూజిక్ అయితే ప్లే చేయకుండా. ఎంతసేపు చూసినా క్లాసికల్ డాన్సెసే ఉంటున్నాయి కదా అని చెప్పి చూసి వచ్చాము. చాలాసేపే ఉన్నాము. ఇక్కడ ఫౌండర్స్, పోయట్రీస్, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్,
ఇంకా వాళ్ళ ఫొటోస్ అయితే వేసేసారు. అలా ఇంకా వాళ్ళంతా సత్సంగ విహార్ అనేది ఆ సెటప్ అంతా చేశారు. అలా వాళ్ళు ఇంకా వాళ్ళ పూర్వీకుల్ని అందరినీ అట్లా రిమెంబర్ చేసుకుంటున్నారు. ఇంకా మన ఆంధ్ర కూడా ఉంటుందని చూసాం కదా, ఇంకా మన ఆంధ్ర అయితే కనిపించలేదు, తెలంగాణ అయితే కనిపించింది. నేనైతే ఇది ఫస్ట్ టైం విన్నాను, చూశాను. సత్సంగ విహార్ అంటే నేనేమో అనుకున్నా అది దేవుడు వాళ్ళదేమో అనుకున్నా, కానీ ఇట్లా దేవుడు వాళ్ళదే కానీ ఇది వేరే టైప్లో ఉంది. మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు అక్కడ. మనకైతే ఐడియా లేదు ఎందుకనేది, కానీ చాలా అయితే హాస్పిటల్స్ అన్నీ వచ్చున్నాయి. నాకైతే ఇది లైఫ్ టైం మెమరీ అనిపిస్తుంది. చాలా అలా బయట కూడా ఫొటోస్ అయితే అమ్ముతున్నారు. చిన్నపిల్లలు కూడా వస్తారు కదా, వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపించకుండా బొమ్మలు అయితే పెట్టున్నారు. ఫైనల్గా అలా చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.